శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా రవికి కొంతమంది సపోర్ట్ చేయటం, ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం, అలానే కొంతమంది అతన్ని ఉరి తీయండి అంటూ సి కళ్యాణ్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేయటం, ఇలా రకరకాలుగా చూస్తూ వస్తున్నాము. కంప్లీట్ ఈ కేసు పైన మీ విశ్లేషణ ఏంటి? ఇది 100% ఐబొమ్మ రవి చేసింది సంఘ విద్రోహం, చట్ట వ్యతిరేకం. ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి, సంఘ విద్రోహులకి శిక్ష ఖచ్చితంగా పడాలి. అది రాజ్యాంగాన్ని అనుసరించి పడాలి. ఉరి తీయాలి అని సి కళ్యాణ్ గారు అనడంలో ఆయన ఉక్రోషం ఆయనకుంది. ఎందుకంటే ఆయన ఒక నిర్మాతగా ఒక సినిమా తీసినప్పుడు నిర్మాతలకి ఏముంటుందండి, మా సినిమాకి డబ్బు రావాలి, డబ్బు పెట్టాము డబ్బు రావాలి అనుకుంటారు. సినిమా కూడా ఒక వ్యాపారమే కదా. మరి వ్యాపారం అయినప్పుడు డబ్బు కోసమే కదా ఎవరైనా వ్యాపారాలు చేస్తారు. అందుకే చాలా ఈ సినిమాలో చాలా వ్యాపారాత్మక కళలు ఉంటాయి, పోకడలు ఉంటాయి. అందుకే మనం ఈ సెన్సార్ బోర్డు కూడా పెట్టుకున్నాం. అలాగే అయినా శృతి మించితే మాలాంటి వాళ్ళని గట్టిగా మాట్లాడతాం. అయినప్పటికీ సినిమా వాళ్ళు చేసే సినిమా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏంటి వాళ్ళ ఉద్దేశంలో? వాళ్ళు ఇవన్నీ పెట్టడం వెనకమాల ఈ శృంగారభరితమైన నృత్యాలు కావచ్చు, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు కావచ్చు, ఇంకోటి పెట్టడం వెనకమాల కారణం ఏంటి? ఆ సినిమా బాగా ఆడాలి, డబ్బులు రావాలి. అదే కదా వాళ్ళ ఉద్దేశం. మరి అలాంటప్పుడు నిర్మాత జేబుకి చిల్లుబడేటట్లుగా, నిర్మాత కోలుకోలేని విధంగా, మళ్ళీ ఇంకో సినిమా తీయలేని విధంగా ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళు, రవి లాంటి వాళ్ళు వాటిని హ్యాక్ చేసి తక్కువ ధరకి సినిమాని అందించటం అనేది అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఒక రైతు పంట వేస్తాడు, వేసి ప్రకృతి వల్ల నష్టపోతేనే విలపిస్తాడు. అలా కాకుండా దొంగలు పట్టుకెళ్ళారనుకోండి, ప్రకృతి మీద అయితే ఆయన కేసు వేయలేడు. అదే దొంగలు ఎత్తుకెళ్ళారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్దా? అసలు ఈ రైతు ఎరువులేసి పండించాడు, లేదు అనుకుంటే ఈ రైతు వేరే తప్పులేవో చేశాడు, ఈ రైతు రేపు పొద్దున దాన్ని దాచిపెట్టుకొని రేట్లు పెరిగాక అమ్ముకుంటాడు. ఇవన్నీ మాట్లాడి ఈ రైతు పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళిపోతాను అని ఎవరన్నా అంటే ఒప్పుకుంటామో చెప్పండి? ఒప్పుకోం కదా. అతనికి చాలా లాభం వచ్చేస్తుంది ఆ రైతుకి అని మాట్లాడం కదా. మాట్లాడితే ఒప్పుకుంటామా? చట్టం ఒప్పుకుంటుందా? అలాంటిదే ఇది కూడా. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాడు అంటే అతను ₹1,00,00,000 పెడితే 1,20,00,000 రావాలనుకుంటాడు. కనీసం 20% లాభం రావకుండా ఎవ్వరూ వ్యాపారం చేయరు. ఎవరైనా సరే, బట్టల వ్యాపారం కావచ్చు, కిరాణా దుకాణాలు కావచ్చు, ఏదన్నా కానీ. పైగా సినిమా వ్యాపారం ఏంటంటే ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు, ఏ సినిమా పోద్దో తెలియదు. వచ్చే సినిమా డబ్బులు పోతున్నాయి అంటే వీళ్ళు విలువెల్లాడిపోతారు. ఇప్పుడు సినిమా బాగా రాక ఆడట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఆడే సినిమాకు కూడా డబ్బులు రాకపోతే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందుకని సి కళ్యాణ్ ఉరేయాలి అని అంటే చట్టం ప్రకారం, భారత శిక్షా స్మృతి ప్రకారం ఉరేసే విధానం ఉంటే ఉరి వేస్తే తప్పే లేదు. వీళ్ళు కోరుకుంటారు, వీళ్ళు ఒక బాధలో ఉన్నారు, వీళ్ళు ఒక ఆవేశంలో ఉన్నారు. బాధలో ఆవేశం. ఇప్పుడు చాలా చోట్ల ఏమైనా అత్యాచారాలు జరగగానే ఎన్కౌంటర్ చేయండి, ఉరి తీయండి అని చెప్పి మాట్లాడతారు. ఎక్కడ సజ్జనార్ గారు అని మాట్లాడతారు. కానీ అన్నిసార్లు కుదురుతుందా అట్లా చేయటానికి? కుదరదు కదా. అది కూడా చట్ట వ్యతిరేకమే. అందుకని చట్టం ఏం చెప్తే ఆ శిక్ష రవికి పడవలసిందే. అయితే దీంట్లో ఈ ఐబొమ్మ అనే అతను, రవి అన్న అతను అసలు ఎందుకు ఇలా చేశాడు? కేవలం ఇతను డబ్బుల కోసమే చేశాడా, లేకపోతే ఒక ప్లెజర్ కోసం చేశాడా అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి. అతని వైఫ్ పైన, అత్త పైన కూడా ట్రోల్స్ వస్తున్నాయి కదా మేడం. అతను చెప్పినట్లు అంటే మా భార్య అత్త టార్చర్ చేశారు అమౌంట్ కోసం, దానికోసం ఇట్లా పక్కదారి పెట్టాల్సి వచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నారు. అవునండి, అతను నిన్నేనే చెబుతాడు.
అంతగా అయితే భార్యను వదిలేసేయాల్సింది. డబ్బుల కోసమే నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నేను ఉంటాను అనే భార్య ఉంటే వదిలేయచ్చు. తప్పే ఉంది. డివోర్స్ లోనే ఉన్నారు. ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది. వాళ్ళు హై ప్రొఫైలు, ఆ ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వాలి అని చూశాడు, మోసాలు చేశాడు. దానికి వాళ్ళనంటే ఏమొస్తుంది? అడుగుతుంది భార్య, పలానా వాళ్ళని హత్య చేసి అయినా సరే నాకు డబ్బులు తీసుకురా అంటది. హత్య చేస్తే తీసుకురమ్మన్నావాడిని, ఈవిడేమన్నా ప్లాన్లో భాగం అయితే ఈమె అరెస్ట్ అవుద్ది, కానీ ఒట్టిగా డబ్బులు కావాలి అన్నంత మాత్రాన ఈమెనైతే అరెస్ట్ చేయరు కదా. అందుకని మనకి ట్రోలింగ్ కూడా ఏది ట్రోల్ చేయొచ్చు, ఏది ట్రోల్ చేయకూడదు అనేది కూడా ఆ మినిమము విచక్షణ కూడా లేకుండా అయిపోతుంది. ఎట్లా చెప్తాడండి అతను? ఇది ఏదన్నా మా అమ్మ హాస్పిటల్లో ఉంది, మా అమ్మకి మందులు కొనడానికి నేను దొంగతనం చేశాను అంటే ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఆకలేస్తుంది, బ్రెడ్ కోసం దొంగతనం చేశానంటే దానికి ఒక చిన్న జస్టిఫికేషన్ ఉంటుంది. ఇలా చెప్తే కూడా సినిమా కథలు చెప్పుకుంటారు, అది వేరు విషయం. కానీ భార్య హై ప్రొఫైల్ మనిషి కాబట్టి ఆ ప్రొఫైల్కి తగ్గట్టు నేను డబ్బులు సంపాదించాలి అని చెప్పి అనుకుంటున్నాను అని అంటే గనక అది కుదరదు. పైగా ఇతను ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, మనం ఇది మర్చిపోకూడదు. వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు కదా వాడికి అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చినాయి అని. మరి వాళ్ళ అమ్మ నేపథ్యం ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నారు, అంతవరకు అయితే వాస్తవం. అతని జీవితం అతను గడుపుతున్నాడు. తండ్రి ఆయన ఏదో ఎంప్లాయీ అంట, నా పెన్షన్ నాకు వస్తుంది, నా ఇల్లు నాకుంది, నాకు అతని డబ్బులతోటి నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు అని చెప్పాడు. పైగా మేము ఒక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయిని చేసుకోలేదు, వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, మేము ఆ పెళ్ళికి వెళ్ళాము, మా తప్పు లేకోకుండా. పాప కూడా పుట్టింది, చక్కని చొక్క, ఎంత బాగుంటుందో, సంతోషంగా ఉంటాడు అనుకున్నాము, ఇలా చేస్తాడని అనుకోలేదు. మరి మీకు ఎప్పుడు తెలుసు ఇవన్నీ అంటే మాతో కాంటాక్ట్లో లేడు, ఎప్పుడైనా తనే చేయాల్సిందే, తను చేస్తే కూడా ఎక్కువసేపు మాట్లాడు, అసలు ఎక్కడున్నాడు కూడా మాకు తెలియదు అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు, అడ్రస్ లేని వెధవలు ఇలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ చూపిస్తే ప్రమాదం. ఇది ఒక రకంగా దొంగ బతికే కదా. నువ్వు ఎక్కడ కరేబియన్ అడవుల్లో కూర్చొని, దీవుల్లో కూర్చొని నువ్వు అప్లోడ్ చేస్తున్నావు అంటే ఎంత దొంగ బతుకుతున్నావు. పైగా అక్కడ కూర్చొని పోలీసులు నన్ను ఏమీ చేయలేరని పోలీసులకు ఛాలెంజ్లు ఇస్తావు. అసలు ఇప్పుడు ఇండియా ఎందుకు వచ్చాడు తెలుసా? అసలు ఏవో పనులుండి వ్యాపార పనులు ఉన్నాయి అని కాదు, ఇండియా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూసారా మీ చేతగాంతను, ఒక అడ్వెంచర్ కోసం వచ్చాడు. అంటే అతని మైండ్ అంతా పర్వర్ట్ అయిపోయింది. అతను జీనియస్ అని పొగుడుతున్నారు కొంతమంది, నిజమే అతను జీనియసే. అతని జీనియస్ సరైన మార్గంలో ఉపయోగిస్తే ఉపయోగం, పర్వర్టెడ్ జీనియస్ వల్ల నష్టం జరుగుతుంది. మరి చార్లెస్ శోభరాజు కూడా చాలా తెలివైనవాడే, చార్లెస్ శోభరాజు చాలా తెలివైనవాడు. మరి అంత కూడా అవునా కాదా? శిక్ష పడిందా లేదా చార్లెస్ శోభరాజుకి? ఇప్పుడు కొంతమంది ఒక పర్వర్టెడ్ మైండ్స్ తోటి ఇప్పుడు సాఫీగా బతకటానికి పెద్దగా తెలివితేటలు అక్కర్లా, ఏదో చిన్నపాటి ఓ మాదిరిగా చదువుకుని ఓ చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకుని ఓ మామూలు బతుకుతారు, చచ్చిపోతారు. అదేమి పెద్ద దానికి చాలా మేధస్సు అక్కర్లా. కానీ మేధస్సు ఎవరికి కావాలి? పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయటానికి, పెద్ద పెద్దవి సాధించటానికి కావాలి. ఇప్పుడు శ్రీహరికోటలో చాలామంది ర్యాకెట్ లాంచింగ్ దీంట్లో వాటిల్లో సైంటిస్టులు పనిచేస్తున్నారు, వాళ్ళకి మేధస్సు ఉంది, వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఆ మేధస్సుతోటే వాళ్ళు అలా చేయగలుగుతున్నారు. మీరు నేను చేస్తామా? మీరు నేను చేయగలిగే మనం చేస్తాం, మనం చేయగలిగి మనం చేస్తాం, వాళ్ళు చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి, మేధస్సు ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక వికృత బుద్ధి పుట్టి వేరే ఈ దేశంలో ఉన్న టెక్నాలజీని వేరే దేశంలోకి అమ్మాలి, దేశం వాళ్ళకి అమ్మాలి అనిపించింది అనుకోండి, వాళ్ళు అమ్మగలుగుతారు. అలా అమ్మితే కూడా అతను శాస్త్రజ్ఞుడు, ఇంటెలిజెంటు, మేధావి అని మాట్లాడి ఊరుకుంటాం మనం? కేసు పెడతాము, దేశద్రోహ నేరం కింద కేసు పెడతాం. అందుకే సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్ అని అంటారు. సైన్స్కి ఒక మానవీయ కోణం ఉండాలి. అలాగే అది ఒకప్పుడు మాట, సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్ అనేది. ఇప్పుడు టెక్నాలజీ విత్ హ్యూమన్ ఫేస్. ఇవాళ మనకి టెక్నాలజీ వచ్చేసింది, సైన్స్ ఎప్పటి నుంచో ఉంది. ఆ సైన్స్ నుంచి అభివృద్ధి అయిన టెక్నాలజీ ఇప్పుడు
ఈ టెక్నాలజీ ఎంత దూరం వెళ్ళిపోతుంది. అసలు ఎవరన్నా కనీసం మేము పుట్టినప్పుడు ఇలాంటి ఒక ఏర్పాటు ఉంటుందని అనుకున్నావా? అనుకోలే. టెక్నాలజీ వచ్చింది, కానీ ఈ టెక్నాలజీని దేనికి వాడాలి? ఒక మంచి పనికి వాడాలి. ఇప్పుడు శివాజీ కూడా అదే చెప్పాడు. అతను మంచి పనికి వాడి ఉంటే కనుక ఈ బుర్రని, ఈ మేధస్సుని చాలా గొప్ప పనులు చేసి ఉండేవాడు. అసలు ఇంకొకళ్ళు ఎవరో అంటున్నారు ఇతను సైన్యంలో పెట్టాలి, ఇతనుకున్న హ్యాకింగ్ దీనికి అని. కానీ ఇలా చెయ్యాలి అనుకునే వాళ్ళకు కూడా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వీళ్ళ బుద్ధి కూడా సక్రమంగానే ఉంటుంది. ఇతను చిన్నప్పటి నుంచినే అది అందరికీ అర్థమై ఉండకపోవచ్చు. అతను పెరుగుతూనే అతనికి ఒక కోణం ఉంది, ఇలాంటి కోణం. యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేడ్స్ ఉన్నాయి అతనికి. ఉన్నాయి కాబట్టే చాలా చిన్న వయసు, ఇంత చిన్న వయసులో ఇంత టెక్నాలజీ తోటి ఇంతమంది పోలీసుల్ని ఏంటి, సినిమా వాళ్ళని ఏంటి, పైగా తన ఆ టెక్నికల్ సపోర్ట్ తోటి సినిమాలు చూసేవాళ్ళు కూడా. అసలు ఎంతమందిని ఒక రకంగా దోషుల్ని చేశాడు ఇతను. ఇప్పుడు ఇతను కనుక ఈ సినిమా ఇలా చూపించే అవకాశం లేకపోతే వీళ్ళందరూ చూసేవాళ్ళు కాదు కదా, థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు కదా బుద్ధిగా. ఇప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళ తప్పు కంటే కూడా ముందుగా ఇతను చేసింది ఇతను కాబట్టి ఫస్ట్ ఇతన్నే శిక్షించాలి. ఇతని తర్వాతే కావాలనుకుంటే మీరు మాకు తెలియదు అంటారు, అనడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దొంగ బంగారం ఎందుకు కొన్నారు అంటే మాకేం తెలుసు అది దొంగతనం చేసుకొచ్చిన బంగారం అని మాకు తెలియదు కదా అనే హక్కు ఉంది. కానీ దొంగతనం చేసుకొచ్చి బంగారం అమ్మినవాడే ఎక్కువ శిక్షార్హుడు. ఈ విధంగా ఐబొమ్మ రవి ఖచ్చితంగా శిక్షార్హుడే. పైగా ఇతను మాకు ఇంత చీప్గా సినిమాలు చూపిస్తుంటే అతన్ని అరెస్ట్ చేస్తారా అని కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఇది కూడా ఏంటి అంటే అలా అనేవాళ్ళు ఎవరైనా బయటకు వచ్చింది, మీరు చీకటి యుద్ధం చేయటం కాదు, చీకట్లో యుద్ధం చేయటం కాదు, ఐబొమ్మ చేసినట్లే మీరు చేయటం కాదు. ఎవరైనా వచ్చి రోడ్డు మీదకి వచ్చి అతను చూపించిన సినిమాని, అతను హ్యాక్ చేసి పెట్టిన సినిమాల్ని ఏమంటారు వాటిని, ఇల్లీగల్ సైట్స్లో నేను సినిమా చూస్తే తప్పేంటి అని ఒకళ్ళని వచ్చి చెప్పమనండి. ఇల్లీగల్గా చేసింది తప్పే. ఇల్లీగల్ ఎప్పటికైనా ఇల్లీగలే. అందుకే మనము న్యాయమైన విధానంలో బతకడం ప్రాక్టీస్ చెయ్యాలి. న్యాయమైన వస్తువులనే న్యాయంగా, ఇప్పుడు ఒక షాపులో ఒక వస్తువు అమ్ముతారు, అది కొనుక్కోండి. ఇప్పుడు మనకి ఫుడ్ దానికి ఫ్యాసీకి సంబంధించి ఉంది, ఇప్పుడు అది కూడా కల్తీ అయింది అనుకోండి, మనం కంప్లైంట్ చేయొచ్చుగా. అదే నువ్వు రోడ్డు పక్క మోల్లో ఎక్కడన్నా కొనుక్కుని కల్తీ అంటే నీకు న్యాయం జరగదు, కానీ అమ్మినోడిని పట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ ఈ ఫ్యాసీకి సంబంధించి అది ఉన్నప్పుడు వినియోగదారుడికి కూడా రక్షణ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సేఫ్ కండిషన్స్లో, వినియోగదారులు కూడా సేఫ్ కండిషన్లో ఉండాలి. వ్యాపారం చేసే వ్యాపారస్తులు మోసాలు చేసినప్పటికీ కూడా మనము సేఫ్గా ఉండాలి అని అనుకుంటే కనుక ఇట్లాంటి ఇల్లీగల్ వ్యవహారాల్లోకి సామాన్య పౌరులు వెళ్ళొద్దండి. మీకు ఇప్పుడు ఏదో తక్కువకి వచ్చింది కదా అని చూస్తే అసలు మీ ఐపీ అడ్రస్లు కనుక పోలీసుల చేతికి చిక్కినాయి అంటే కనుక, ఇప్పుడు అతని డేటాలో ఉన్నాయి కదా, వాళ్ళు ర్యాండమ్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ర్యాండమ్గా తీస్తారు ట్యాక్స్ కట్టిన వాళ్ళని. అట్లాగే ర్యాండమ్గా కొంతమందిని తీశారనుకోండి, ఒక కాలనీలో ఇంతమంది ర్యాండమ్గా తీద్దాము, ఇట్లా ఇల్లీగల్గా సినిమాలు చూసిన వాళ్ళని తీశారనుకోండి, పట్టుబడిపోతారు మీరు. అందుకని ఇప్పటి వరకు తెలిసి చేశారో తెలియక చేశారో అయిపోయింది. ఇంకొకటి ఎవడన్నా ఐబొమ్మ లాంటి వాడు ఎవడన్నా వస్తే కూడా, ఇలా చేస్తే కూడా దయచేసి ఎవరో చూడకండి, ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకండి పైరసీని. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది దాన్ని నమ్ముకుని కొన్ని లక్షల మంది కార్మికులు ఉన్నారు. మనం కేవలం నిర్మాతల గురించి మాట్లాడుకోవటం కాదు, కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకి ఎప్పుడూ పని ఉండాలంటే ఎప్పుడూ సినిమాలు తీస్తూ ఉండాలి.
ఇలా పైరసీ అయిపోతూ ఉంటే నిర్మాతలు సినిమాలు తీయలేరు. నిర్మాతలు సినిమాలు తీయడం మొదలెట్టకపోతే గనక ఈ కార్మికులకి పని దొరకదు. పైగా మనుషులకి వినోదం కూడా దొరకదు. అందుకని దయచేసి ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళకండి. చట్టం చేతిలో మీరు చిక్కొద్దు. రైట్ మేడం, థ్యాంక్ యూ.